భగవద్గీత. ఓం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో నారాయణ. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఓ దేహదారులలో శ్రేష్ఠుడా, నిత్య పరిణామశీలమైన భౌతిక ప్రకృతి ఆదిభూత మనబడును. సూర్యచంద్రుల వంటి సర్వదేవతలను కూడియుండేడి విశ్వరూపమే ఆది దైవత మనబడును. దేహదారుల హృదయములలో పరమాత్మ రూపమున నిలిచియుండేడి దేవాది దేవుడనైన నేనే ఆదియజ్ఞుడను. అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహమును విడుచువాడు తక్షణమే నా దివ్య భావమును పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఓ కౌంతేయ, దేహమును త్యజించునప్పుడు మానవుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. అందుచే ఓ అర్జున, సర్వకాలముల యందును నీవు నన్నే స్మరించుచు నీ విద్యుక్త ధర్మమైన యుద్ధము నొనరింపుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు స్థిరముగా నిలుపుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్ను పొందగలవు. ఓ పార్థ, మనస్సును సదా నా స్మరణము నందే నియుక్తము చేసి ఏ మాత్రము మార్గము తప్పక నన్నే దేవాది దేవునిగా ధ్యానించువాడు తప్పక నన్ను చేరగలడు అని అర్జునునకు శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: సర్వజ్ఞుడను, అతి ప్రాచీనుడగును, శాసించువాడగును, అణువు కంటే మిక్కిలి సూక్ష్మమైన వాడగును, సర్వమును పోషించువాడగును, భౌతిక భావాతీతుడగును, ఊహింపశక్యము కాని రూపము గలవాడినగను, సదా దివ్యరూపుడగును, పరమపురుషుని స్మరించవలెను. సూర్యుని వలె తేజస్సు గలవాడను, దివ్యుడను అగు అతడు భౌతిక ప్రకృతికి అతీతుడు. మరణ సమయమున ప్రాణవాయువును భ్రూమధ్యమున నిలిపి యోగశక్తిచే చలించని మనస్సుతో సంపూర్ణ భక్తిభావముతో దేవాది దేవుని స్మరించేడివాడు తప్పక పరమపురుషుని పొందగలడు. వేదములు నెరిగిన వారును, ఓంకారమును ఉచ్చరించువారును, సన్యాసాశ్రమునందున్న గొప్ప మహర్షులను బ్రహ్మమును పొందుదురు. అట్టి పరిపూర్ణతత్వమును కోరువారు బ్రహ్మచర్య వ్రతము నభ్యసింతురు. దేని వలన వారు మోక్షమును పొందుదురో ఆ విధానమును నేను ఇప్పుడు నీకు సంగ్రహముగా వివరింతును. సర్వేంద్రియ కర్మల నుండి విడివడి ఉండుటయే యోగస్థితి. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయమునందును ప్రాణవాయువును శీర్షాగ్రహమునందును నిలిపి మానవుడు యోగమునందు ప్రతిష్ఠితుడగును అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జునునితో: ఇట్టి యోగ విధానమునందు నెలకొని దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును ఉచ్చరించిన పిదప యోగి
దేవాది దేవుడనైన నన్ను స్మరించుచు దేహమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఓ పార్థ, అనన్య చిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుక్త సేవ కారణమున నేను సులభముగా లభ్యుడనై ఉన్నాను. భక్తియోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారొకటచే దుఃఖాలయమైన ఆ ఈ అనిత్య జగత్తునకు ఎన్నడూను తిరిగి రారు. భౌతిక జగత్తునందలి అత్యున్నత లోకము మొదలుకొని అత్యధమ లోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే కాని ఓ కౌంతేయ, నా లోకమును చేరినవాడు పునర్జన్మను పొందడు అని శ్రీకృష్ణుడు అర్జునకు ఉపదేశించను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: మానవ పరిగణమును నన్ను అనుసరించి 1000 మహాయుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక దినమగును. అతని రాత్రి కూడా అంటే పరిమాణమును కలిగియుండును. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనంతనే జీవులందరూ అవ్యక్త స్థితి నుండి వ్యక్తం చెంది పిదప అతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తమునందు లీనమగుదురు. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనప్పుడు జీవులందరూ మరలా వ్యక్తమగుచు అతని రాత్రి ఆరంభమైనంతనే వివశులై నశింతురు. ఈ వ్యక్తశక్త జగత్తునకు అతీతమైన శాశ్వతమైన మరి ఒక అవ్యక్త ప్రకృతి కలదు. అది పరమోత్కృష్టమును నాశరహితమును అయ్యున్నది. ఈ భౌతిక జగత్తునందు గల సమస్తము నశించినను అది మాత్రం యథాతథముగా నిలిచియుండును అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: వేదాంత తత్వజ్ఞులు దేనిని అవ్యక్తమనియు అక్షరమనియు వర్జింతురో, ఏది పరమలక్ష్యముగా తెలియబడుచున్నదో, ఏ ప్రదేశమును పొందిన పిమ్మట జీవులు వెనుకకు తిరిగి రాడో అది ఏ నా దివ్యధామము, నన్నే చేరుకొందురు అని శ్రీకృష్ణుడు తెలిపాను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: సర్వుల కన్నను అధికుడైన దేవాది దేవుడు అనన్య భక్తి చేతనే పొందదగినవాడు. అతడు తన దివ్యధామమునందు నిలిచియున్నను సర్వవ్యాపి అయి ఉన్నాడు. మరియు అతని యందే సమస్తము స్థితిని కలిగి ఉన్నది. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఏ కాలములందు ఈ జగత్తును వీడుట ద్వారా యోగి వెనుకకు తిరిగి వచ్చుట జరుగునో లేక తిరిగి రాకుండునో నీకు నేనిప్పుడు వివరించెదను. సంపూర్ణముగా శరణాగతులైనట్టి దేవాది దేవుని శుద్ధ భక్తులు తామెప్పుడు ఏ విధముగా శరీరమును విడువవలసి వచ్చిననేడి విషయమును ఏమాత్రమును పట్టించుకొనరు. సర్వమును కేవలము శ్రీకృష్ణుని చేతులలో విడిచి వారు అత్యంత సులభమగును, ఆనందమగును భగవద్ధాముని చేరుదురు. కాని శుద్ధ భక్తులు కానివారును కర్మజ్ఞాన హఠాయోగాది ఆత్మానుభూతి పద్ధతులపై ఆధారపడి ఉండేడి వారును తగిన కాలమునందు దేహమును విడిచి జనన మరణములతో కూడిన
ఈ జగత్తునకు తిరిగి వత్తురో లేదో నిశ్చయించుకొనవలసి ఉన్నది. యోగి పరిపూర్ణత్వమును సాధించినచో ఈ భౌతిక జగత్తును వీడుటకు సరి అయిన స్థితిని, సందర్భమును, కాలమును నిర్ణయించుకోగలడు. కాని అతడు పరిపూర్ణత్వమును పొందనిచో అతని సఫలత యాదృచ్ఛికముగా తగిన సమయమున జరుగు అతని దేహత్యాగముపై ఆధారపడి యుండును. యుక్తములైన ఏ సమయమున మరణించినచో మానవుడు తిరిగి జన్మింపడో అట్టి విషయములను గూర్చి శ్రీకృష్ణ భగవానుడు రాబోవు శ్లోకములో వివరించుచున్నాడు. ఆ పరబ్రహ్మము నెరిగిన బ్రహ్మవిధులు అగ్నిదేవుని ప్రభావమునందును కాంతియందును పగటి యందలి ఏదేని శుభగడియ యందును శుక్లపక్షమునందును లేక సూర్యుడు ఉత్తరమునకు ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలమునందలి 6 మాసములయందును ఈ జగమును వీడుట ద్వారా ఆ పరబ్రహ్మమును పొందుదురు అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించను. అగ్ని, కాంతి, దినము, శుక్లపక్షము అను వాటిని గూర్చి తెలిపినప్పుడు వానికి అతివాహిక దేవతలు, అధిష్టాన దేవతలు కలరనియు వారు జీవాత్మ అంతిమయాత్రకు తగిన ఏర్పాట్లను చేయుదురనియు మనం ఎరగవలెను. మరణ సమయమున మనస్సు జీవుని మరొక జన్మమును పొందునట్లు చేయును. కానీ జీవులు పైన తెలుపబడిన సమయములందు యాదృచ్ఛికముగా గాని ప్రయత్నపూర్వకముగా గాని దేహమును విడిచినచో వారు నిరాకార బ్రహ్మజ్యోతిని పొందగలుగుదురు. యోగాభ్యాసమునందు ప్రగతి సాధించిన యోగులు తాము దేహత్యాగమును చేయుటకు తగిన ప్రదేశమును మరియు కాలమును నిర్ణయించుకోగలరు. ఇతరులకు అది సాధ్యము కాదు. ఒకవేళ యాదృచ్ఛికముగా వారు ఆ శుభగడియలలో మరణించినచో వారు మరలా జనన మరణ చక్రమునందు తిరిగి ప్రవేశింపరు. లేనిచో వారు తిరిగి జన్మించుటకు అవకాశములు ఉండును. కానీ కృష్ణ చైతన్యవంతుడైన శుద్ధ భక్తుడు తన దేహమును శుభ సమయమున విడిచినను అశుభ సమయమున విడిచినను యాదృచ్ఛికముగా లేక పూర్వ నిర్దేశ ప్రకారము విడిచినను తిరిగి వచ్చుననేడి భయమును ఏమాత్రము కలిగి ఉండడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ధూమ సమయము నందును రాత్రియందును కృష్ణపక్షమునందును సూర్యుడు దక్షిణమునకు ప్రయాణించు దక్షిణాయన సమయమునందును మరణించు యోగి చంద్రలోకమును పొందినను మరలా వెనుకకు తిరిగి వచ్చును. భూలోకమున కామ్యకర్మలు మరియు యజ్ఞ విధానములందు నిష్ఠాతులైన వారు మరణాంతరము చంద్రలోకమును పొందుదురని శ్రీమద్భాగవత 3వ స్కంధమున కపిలముని తెలిపెను. అట్టి ఉన్నత జీవుల చంద్రలోకమును దేవతలు గణనము ప్రకారము 10,000 సంవత్సరములు జీవించి సోమరసమును పానము చేయుచు జీవితమును అనుభవింతురు. కానీ చివరికి వారు మరలా భూలోకమునకే తిరిగి వత్తురు. దీనిని బట్టి భౌతిక ఇంద్రియములకు అనుభూతము కాకున్నను చంద్రలోకమున ఉన్నతులైన జీవులు నివసించుదురని తెలియచున్నది. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: వేదాభిప్రాయమును అనుసరించి శుక్లగతి కృష్ణగతి అని ఈ జగత్తును విధిచిపోవు మార్గములు 2 కలవు. శుక్ల గతిన మరణించువాడు తిరిగి రాకుండును. కృష్ణగతిన మరణించినవాడు తిరిగి వచ్చును అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. మరణము మరియు పునరాగమములను
మరణము మరియు పునరాగమనములను గూర్చిన ఇదే వివరణను కామ్యకర్మలయందు శ్రమించువారును కల్పితమైన తాత్విక భావములతో కూడిన వారును అనంతకాలము నుండి జనన మరణములకు లోనగుచున్నాడు. నిజమునకు శ్రీకృష్ణుని శరణ పొందని కారణముగా వారెన్నడను పరమగతిని పొందలేరు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, భక్తులు ఈ రెండు మార్గములు నెరిగినప్పటికీ ఎన్నడను కలతనొందరు. కనుక నీవు భక్తి యందు సదా స్థిరుడవు కమ్ము. వేదాధ్యయనము వలనను తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞ చరణము వలనను దానముల వలనను భక్తియుక్త సేవా మార్గమును చేపట్టు మానవునికి ఆధ్యాత్మికములు మరియు కామ్యకర్మలు అనుసరించుట వలనను కలుగు ఫలితములు లభింపకపోవు. కేవలము భక్తియుక్త సేవనాచరించుట ద్వారా అతడు వీటన్నింటినీ పొందుటయే గాక అంత్యమున శాశ్వతమైన దివ్యధామమును సైతము చేరగలడు అని శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను: ప్రియమైన అర్జున, నీవు నా ఎడ ఎన్నడను అసూయ కలవాడవు కానందున అనుభవ సహితమగు ఈ గుహితమ జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసేదను. దీనిని తెలిసిన పిమ్మట భౌతిక జీవస్థితి వలన కలిగేది క్లేశముల నుండి నీవు విముక్తుడవు కాగలవు. ఈ జ్ఞానము విద్యలకెల్లా రాజు వంటిది, సర్వరహస్యములలో పరమ రహస్యమైనది. పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలుగజేయుటచే ధర్మము యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిలి సౌఖ్యకరమైనది అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుక్త సేవయందు శ్రద్ధ లేని వారు నన్ను పొందజాలరు. అందుచే వారు ఈ భౌతిక జగత్తునందలి జనన మరణ మార్గమునకే తిరిగి వత్తురు. అవ్యక్త రూపంతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నీయు నా యందు కలవు, కానీ నేను వాని యందు లేను అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. అయినను సృష్టించబడిన సమస్తము నా యందు స్థితిని కలిగి ఉండదు. అచింత్యమైన నా యోగైశ్వర్యమును గాంచుము. నేను సర్వజీవులను పోషించువాడనైనను సర్వ వ్యాపకుడనైనను ఈ వ్యక్త జగత్తునందలి భాగమును కాను, కాని నేనే ఈ సర్వ సృష్టికి మూల కారణుడను అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. సర్వత్రా వీచునట్టి ప్రచండ వాయువు సర్వదా ఆకాశమునందే స్థితిని కలిగి ఇండునట్లు సృజింపబడిన సమస్త జీవులు నా యందు స్థితిని కలిగి ఉన్నవని గ్రహింపు.
అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించును. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఓ కౌంతేయ, కల్పాంతమున సకల జీవరాశులు నా ప్రకృతి యందు ప్రవేశించును. మరి ఒక కల్పారంభమున నేనే నా శక్తి చే వాటిని తిరిగి సృజింతును. ఈ సమస్త విశ్వము నా ఆధీనమున కలదు. అది నా సంకల్పము చేతనే ఆ ప్రయత్నముగా మరలా మరలా సృష్టించబడుచు నా సంకల్పము చేతనే అంత్యమున లయమునందుచుండును అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించను. ఓ ధనంజయ, ఈ కర్మయంతయు నన్ను బంధింపదు. నేను తటస్థుని వలె నుండి ఈ భౌతిక కర్మలన్నింటి ఎడ సదా ఆసక్తి లేనట్టివాడనై ఇందును. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. దాని నియమము అనుసరించియే ఈ జగత్తు మరలా మరలా సృష్టించబడుచు లయము నొందుచున్నది అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికను: సర్వమునకు పరమ ప్రభువునైన నా దివ్యత్వమును వారెరుగగా నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. ఆ విధముగా మోహితులైన వారు దానవ మరియు నాస్తిక భావములచే ఆకర్షితులగుదురు. అట్టి భ్రాంత స్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞాన సముపార్జనలన్నీయును వ్యర్థములగును అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఓ పార్థ, భ్రాంతచిత్తులు కానటువంటి మహాత్ములు మాత్రము దేవీ ప్రకృతిని ఆశ్రయించి ఇందురు. వారు నన్ను ఆదియును అవ్యుడును అగు దేవాది దేవునిగా నెరిగి ఇండుటచే నా భక్తి యుక్త సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఇందురు. ఈ మహాత్ములు సదా నా మహిమలను కీర్తించుచు దృఢ నిశ్చయముతో యత్నించుచు నా ముందు నమస్కరించుచు నన్ను నిత్యము భక్తితో పూజింతురు. జ్ఞాన సముపార్జన యజ్ఞమునందు నెలకొనిన ఇతరులు దేవాది దేవుడనైన నన్ను ఏకత్వ భావముతోనూ కొందరు వివిధ రూపునిగను మరికొందరు విశ్వరూపునిగను పూజింతురు. కాని నేనే క్రతువును, నేనే యజ్ఞమును, పూర్వుల కొసగబడు ఆహూతిని, ఔషధమును, దివ్య మంత్ర జపమును అయ్యున్నాను. ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: నేను ఈ జగత్తునకు తండ్రిని, తల్లిని, పోషకుడను, పితామహుడను అయ్యున్నాను. జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేయువాడను, ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదములు కూడా నేనే. గమ్యమును, పోషకుడను, ప్రభువును,
సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, మిక్కిలి సన్నిహిత మిత్రుడను నేనే. నేనే సృష్టిని, ప్రళయమును, సర్వాధారమును, నిదానమును, నిత్య బీజమును అయ్యున్నాను అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఓ అర్జున, వేడి నొసగువాడను నేనే, వర్షమును నిరోధించువాడను మరియు కురిపించువాడను నేనే, అమృతతత్వమును మరియు మృత్యువును నేనే. సత్ అసత్తులు రెండును నాయందే కలవు. సర్వలోకములను వాంఛిస్తూ వేదాధ్యయనము చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు పరోక్షముగా నన్నే పూజింతురు. పాప ఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్యలోకమైన ఇంద్రలోకమును పొంది దేవభోగములను అనుభవింతురు అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. ఈ విధముగా విస్తృతమైన సర్వలోక భోగములను అనుభవించి తమ పుణ్యకార్యముల ఫలములు క్షీణించినంతనే వారు భూలోకమునకు తిరిగి వత్తురు. ఈ విధముగా త్రివేదముల సిద్ధాంతముల అనుసరించుట ద్వారా ఇంద్రియ భోగములను వాంఛించువారు కేవలము జనన మరణములనే మరలా మరలా పొందుదురు అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: కాని నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్పించుచు వారి యోగక్షేమములను నేనే వహింతును. వారికి లేని వాటిని సమకూర్చుదును, వారికున్న వాటిని రక్షింతును అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధి పూర్వకముగా నన్నే పూజించుచున్నారు. నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయ్యున్నాను. అందుచేత నా వాస్తవమైన దివ్య స్వభావమును గూర్చింపలేని వారు, నా వాస్తవమైన దివ్య స్వభావమును గుర్తింపలేని వారు పతనము చెందుదురు అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు, పితృదేవతలను పూజించువారు పితృలోకమునకు చేరుదురు, భూత ప్రేతములను పూజించువారు వాని యందే జన్మింతురు, కాని నన్ను పూజించువారు నాతోనే నివసింతురు అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఎవరైనను నాకు ప్రేమతోడను భక్తితోడను పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని లేదా జలమును గాని అర్పించినచో దానిని నేను అంగీకరింతును. ఓ కౌంతేయ, నీవు దేనిని చేయుదువో, దేనిని భుజింతువో, దేనిని హోమము చేయుదువో, దేనిని దానము చేయుదువో, నీవు ఏ తపస్సును ఆచరించుదువో వాటినన్నింటినీ నాకు అర్పణముగా చేయుము. ఈ విధముగా నీవు కర్మబంధముల నుండి వాని శుభాశుభ ఫలముల నుండి విముక్తుడవు కాగలవు. ఇట్టి సన్యాస యోగ సిద్ధాంతముతో నా యందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందుదువు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. శ్రీకృష్ణుడు ఇలా తెలిపెను:
నేనెవరిని ద్వేషింపను, ఎవరి ఎడను పక్షపాతమును కలిగియుండను. నేను అందరి ఎడను సమానుడను. కాని భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడై నా యందుండును, మరియు నేనును అతని మిత్రుడనై యుందును. మిక్కిలి హేమ మిక్కిలి హేయమైన కార్యము నొనరించినప్పటికీ మానవుడు భక్తియుక్త సేవయందు నియుక్తుడై ఉన్నచో అతడు తన సంకల్పమున స్థిర నిశ్చయుడై యున్నందున అతనిని సాధువుగానే పరిగణింపవలెను. అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతేయ, నా భక్తుడెన్నడను నశింపడని ధైర్యముగా ప్రకటింపు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఓ పార్థ, నన్ను శరణజొచ్చువారు అధమజన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణులు గూర్చియు, భక్తుల గూర్చియు, రాజర్షుల గూర్చియు వేరుగా చెప్పవలెనా? అందుచే అనిత్యము దుఃఖపూరితమును అగు ఈ లోకమునకు వచ్చి యున్నందున నా ప్రేమయుక్త సేవలో నియుక్తుడవగుము. నీ మనస్సును సదా నా చింతనయందే నిమగ్నము చేయుము. నా భక్తుడవు కమ్ము, నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము. ఈ విధముగా నా యందే సంపూర్ణమగ్నుడవై నీవు నన్ను తప్పక చేరుదువు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఉపదేశించెను. జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.